హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? నేను అసలు నా హెల్త్ అసలు బాగట్లేదు, ఏంటో మరి ఏమైందో తెలియట్లేదు. బాగా జలుబు చేసేసింది, జ్వరం వచ్చేలా కూడా అనిపిస్తుంది. మేబీ వెదర్ చేంజ్ అవడం వల్ల అట్లా ఉందో ఏమో ఆరోగ్యం. సో ఇవాళ వీడియో ఏంటంటే, మా బావగారి బాబు హాస్టల్లో ఉన్నారు. సో ఆయన అంటే ఇంటర్ జాయిన్ చేసామన్నమాట తనని. సో తనైతే ఉండనని గోల్ చేస్తున్నాడు. బట్ మా అత్తగారు వచ్చేసి పెనాల దగ్గర ఆపేట అనమాట. సో అక్కడ పల్లెటూరు కదా, ఇక ఇంటి దగ్గర నుంచి వెళ్తానని గోల్ చేస్తున్నారు. లేదు, వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ తాతగారు అందరు కలిసి మా ఆయన అంటే బాబాయ్ని అడుగు అని చెప్పేసి అంటున్నారనమాట. అందుకని చెప్పేసి ఒకసారి పలకరించొద్దామని ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో చూసారా బయట వెదర్ ఎట్లా ఉంది, అసలు వర్షం పడేలా ఉంది. పైగా కొంచెం మేము 4కే బయలుదేరదాం అనుకున్నాం, కానీ 6 అయిపోయింది ఇంట్లోనే. సో నిద్రపోయింది హనీగాడు. సో దాన్ని ఇంక మళ్ళీ ఏం లేపుతాంలే అని చెప్పేసి తను లేచేంత వరకు వెయిట్ చేసాము. అనుకోకుండా మేము కూడా పడుకుని పోయాం అనమాట ఈ వెయిటింగ్ టైంలో. ఇంకా మెలకు రాలేదు, అందుకే 6 అక్కడే అయిపోయింది. ఇక వర్షం వచ్చేలా ఉందని చెప్పి గబగబా వెళ్తున్నాము. సో హాస్టల్ వచ్చేసి పలకలూరు మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ రూట్లో అనమాట, వెళ్ళే రూట్ ఇది. సో ఇక వెళ్తూ వెళ్తూ తనకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ని కట్టించుకొని వెళ్తున్నాం అనమాట. సో తను ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టంగా తింటారు, లేదంటే బిర్యానీ తీసుకెళ్దాం అనుకున్నాం. లేదు ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మంటే అందుకని చెప్పేసి అదే కట్టించుకొని వెళ్తున్నాం అనమాట. సో ఈ రూట్కి ఎప్పుడు వచ్చినా కానీ నాకేం గుర్తొస్తుంది అని అంటే, మీకు విజ్ఞాన్ కాలేజ్ ఉంది కదా. సో నేను అక్కడ నా డిగ్రీ అండ్ ఎంబీఏ ఎగ్జామ్స్ అక్కడే రాశాను అనమాట, ఫైనల్ ఎగ్జామ్స్. సో ఆ కాలేజ్తో నాకు చాలా అనుభవం ఉంది, అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ రూట్లో అంటే విజ్ఞాన్ కాలేజ్లో చదువుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ స్టడీ బాగుంటుందా బాగోదా మీరు చెప్పండి. ఇదే మా అబ్బాయి అక్కడ జాయిన్ అవుతాను అని అంటున్నాడు, బట్ మేమే నారాయణలో జాయిన్ చేసాం అనమాట. ఇదిగోండి ఇదే కాలేజ్, ఇక్కడే ఎగ్జామ్స్ రాశాను నేను. ఒకసారిగా నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి ఈ కాలేజ్ చూడగానే. అంటే నేను ఈ రూట్ వచ్చి చాలా చాలా రోజులు అయిపోయింది కదా, అది అక్కడ బయట కూర్చొని చదువుకునే వాళ్ళం ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అండ్ ఇవి వచ్చేసి హాస్టల్స్ అనమాట. మనకైతే హాస్టల్ లైఫ్ పెద్దగా అలవాట్లేదు. నేను కూడా హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ నన్ను డిగ్రీలో జాయిన్ చేసేటప్పుడు ఒక 2 డేస్ ఉన్నాను నేను. బట్ ఇక ఉండను అని నేను గోల్ చేస్తే మా డాడీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. ఎందుకని హాస్టల్ అంతే, ఇక ఇంటి దగ్గర అలవాటు అయిన వాళ్ళు హాస్టల్లో ఉండలేరు. మేబీ అందుకేనేమో మా బావగారు కొడుకు కూడా నేను ఉండను అని గోల్ చేస్తున్నాడు. కానీ ఇంటర్ కదా, పైగా అబ్బాయి కదా, ఇక ఇక్కడ డే స్కాలర్గా వెళ్తే చదవలేడని చెప్పేసి మా వారు హాస్టల్లో పెట్టించారు. సో మొత్తానికి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ అంతా కాలేజెస్ ఉన్నాయి, కాలేజ్ ఆర్ హాస్టల్స్ ఉన్నాయి. సో అప్పటికి మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. సో కోర్స్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇక మొత్తానికి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇదొక చైతన్య క్యాంపస్ అనమాట, ఇది శ్రీ చైతన్య ఈ క్యాంపస్. ఇక్కడైతే వాళ్ళకి హాస్టల్ పిల్లలకి సండే కదా, సండే అయ్యేసరికి మూవీ పెట్టారు ప్రొజెక్టర్ పెట్టి. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు అట్లా ఉండంటే అసలు నేను ఉండనని గోల్ చేస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు వెళ్ళి తనని కన్విన్స్ చేయాలన్నమాట, అది కాదు ఇది అని చెప్పేసి. ఎంతమంది చెప్తున్నా కానీ వినట్లేదు అనమాట. నేను ఉండను అన్న ఆ మొండి పట్టుకొని కూర్చున్నాడు. అందుకు కనిపిస్తుంది కదా, అది కాలేజ్ అనమాట నారాయణ. ఇది వచ్చేసి హాస్టల్. సో రెండు పక్కనే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పక్కనే కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు. మొత్తానికి ఇదిగో వచ్చేసాం హాస్టల్ దగ్గరికి. మా వాడైతే ఉండదని గోల్ చేస్తున్నాడు, అసలు వచ్చేస్తాను మీతో పాటు అని చెప్పేసి. కొంతసేపు వాళ్ళ బాబాయ్తో అసలు మాట్లాడలేదు. ఇక నేనే అది ఇదని సర్ది చెప్పి కాస్త హనీ ఉంది కదా, సో తన గోలకి
అట్లా అట్లా కాస్త కూల్ అయ్యారనమాట. ఇక మొత్తానికి తర్వాత వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చోబెట్టి, నేను కూడా కూర్చోబెట్టి, అది కాదమ్మా ఇదమ్మా ఇట్లా చదువుకోవాలి, చదువుకుంటేనే ఫ్యూచర్, లేకపోతే ఏముండదు అని చెప్పేశాను. చెప్పేస్తే చాలాసేపు మాట్లాడాము. మాట్లాడితే లేదు అంతా వింటున్నాడు, మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను అన్న మాటే అంటున్నాడు కానీ నేను ఉంటాను అని అనట్లేదు అసలు. మొత్తానికి వాళ్ళ బాబాయ్ అయితే కన్విన్స్ చేశాడనమాట. నేను వీక్లీ వన్స్ వస్తూ ఉంటాను, వచ్చేసి అవుటింగ్కి తీసుకెళ్తాను అది ఇది అని చెప్తే ఓకే అన్నారు. అక్కడ ఉన్న ఒక బాబుని వీడియో తీయమంటే చూసారా ఎట్లా తీశారో అసలు. అదనమాట విషయం. చాలామంది ఉన్నారు, బాయ్స్ హాస్టల్, హ్యాపీగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ అందరూ, ఊరికే ఫ్రెండ్స్ అవుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళందరికీ ఒక్కసారిగా నేను వీడియో తీస్తున్నసరికి ఏం అర్థం కాలేదు, ఏం చేస్తున్నాను ఏంటో అని అనుకున్నారు. బట్ మీ అందరినీ నేను యూట్యూబ్లో పెడతానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ హాయ్ 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 అని చెప్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. ఇదిగోండి మా జాయ్ బాబు చూడండి, నన్ను దీమాకరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని తిడుతున్నారనమాట. సో తనైతే హోమ్సిక్ అంటే హోమ్ సిక్ ఉందంట నెక్స్ట్ మంత్, అప్పటి వరకు అయితే ఉంటాను, తర్వాత నేను ఉండను అని అన్నాడు. ఈ లోపు నేను కాస్త అది ఇదని చెప్పేసి కన్విన్స్ చేస్తే చూద్దాం ఆంటీ అని అన్నాడు. కానీ మళ్ళీ నన్ను ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు అని అంటున్నాడు. బాబోయ్, అంతే అలవాటు. ఈ పిల్లాడు బాగా ఫోన్కి అలవాటు పడి హాస్టల్లో ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు మొత్తానికి.